అందరికీ నమస్కారం అండి. ఈ సందర్భంగా ఒక విషయం ప్రజలందరి దృష్టికి తీసుకురావాలి. రామకృష్ణారెడ్డి చేసే దౌర్జన్యాలు, దాడులు అన్నీ కూడా గతంలో కూడా మరి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా. రామకృష్ణారెడ్డి, నీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందా? ఏమిటంటే అపోజిషన్ వాళ్ళు ఇళ్ళు ఆస్తులు ధ్వంసం చేసావు. అదేవిధంగా ఆలయాలని విడిచిపెట్టలేదు, ఆలయ దాతల పేర్లు కూడా విడిచిపెట్టలేదు. మొన్న ఈ మధ్య జరిగింది గొల్లల మామిడాడ గ్రామంలో సూర్యనారాయణమూర్తి ఆలయానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచి కీర్తిశేషులు శ్రీ అమ్మిరెడ్డి గారు, చింతపండు అమ్మిరెడ్డి గారు సుమారు ఈ రోజున వాల్యూ ప్రకారంగా చూస్తే 1,50,00,000 విలువైన చేసే బంగారాన్ని కిరీటం తయారు చేయించి సూర్యనారాయణమూర్తికి మరి ఇవ్వడం జరిగింది. ఆయన మరణానంతరం ఆయన సోదరుడు వెంకటరెడ్డి గారు ఆ సూర్యనారాయణమూర్తి ఆలయానికి మరి సూర్యనారాయణమూర్తి ఆలయంతో పాటు అశ్వాలతో ఉన్నది విగ్రహం పెడితే బాగుంటుందని కమిటీ వారు మిగతా పెద్దలు ఏ సూచనిస్తే వాళ్ళ సూచన మేరకు ఆయన ఆ రోజుల్లో సుమారు అంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు సుమారు 6.5 లక్షలు వ్యయంతో ఆ రోజున ఆ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ విగ్రహం ప్రారంభోత్సవానికి కూడా మరి గౌరవనీయులు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రావడం, ఆయన చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని మరి ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ శిథిలావస్థకు చెందినటువంటి అదే ఆలయానికి సంబంధించిన ధ్వజస్తంభానికి కూడా సుమారు 10 లక్షలు మరి చింతపండు వెంకటరెడ్డి గారు ఆ రోజున డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాలి. కోట్ల విలువ చేసే మరి ఈ బంగారం నుండి అదేవిధంగా విగ్రహాలకు సంబంధించి ఆ కుటుంబం దాన ధర్మాలు చేస్తే నీవేమో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కనీసం కంట్రిబ్యూషన్ కానీ ఏ రకమైన చందా కూడా ₹1 కదా, 1 పైసా కూడా ఇవ్వకుండా అక్కడ మరి కోదండరామ ఆలయం ఎదురుగా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో మాత్రం మీ నాన్నగారి పేరు మీద మాత్రం షాపింగ్ కాంప్లెక్స్ అని పెట్టుకోవచ్చు. అంటే నీవు మాత్రం ₹1 ఇవ్వకపోయినా ఏదైనా చెయ్యొచ్చు, పెట్టుకోవచ్చు. అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఆలయం అభివృద్ధికి అదేవిధంగా ఆలయానికి ఖర్చు చేసిన కుటుంబానికి మాత్రం వాళ్ళ పేరు మాత్రం శిలాఫలకం మీద ఉండకూడదు. అది కూడా ఇంకో విషయం అంటే నీ హయాంలో పెట్టిన శిలాఫలకమే, గుర్తుపెట్టుకో. అప్పుడు లేని అడ్డు ఇప్పుడు ఎందుకు వచ్చిందో, అప్పుడు తెర వెనక ఏం జరిగిందో నీకే తెలియాలి. ఇవన్నీ ఎప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ఎప్పుడు జరిగింది? నీవు ఎమ్మెల్యేగా ఉండగాను. అక్కడ శిలాఫలకం ఎప్పుడు ఏర్పాటు చేయడం అయింది? నీవు ఎమ్మెల్యేగా ఉండగాను. కానీ నువ్వేం చెప్పావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని నువ్వు చెప్పావు. నువ్వు ఎంత అబద్ధాలు కోరువో, నువ్వు చెప్పేవన్నీ ఎంత సొల్లు అన్నది కూడా నా వీడియోతో పాటు నీ వీడియోను కూడా జత చేసి మరి మన నియోజకవర్గ ప్రజలందరి దృష్టికి కూడా తీసుకురాదలుచుకున్నా. ఎందుకంటే పచ్చి అబద్ధాలు కోరు. అందుగురించే నీ హయంలో జరిగిందా ఆ రోజున? మరి ఆ రోజున నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజున దాతని ఎందుకు ఆ పేరు ఎందుకు ఉంచావు? ఆ శిలాఫలకాన్ని ఎందుకు వేయనిచ్చావు? అంటే ఆ రోజున నీ లాభాలు వేరేగా ఉండుంటాయి. నీ లాభాల సంగతి తెలుసు కదా ప్రజలు. నీకు ఏదైనా కూడా లాభాలు లేనిది ఏది చెయ్యు. నీకు మరి ఏ రకంగా లాభాలు నీకు చేకూరిందా అన్నది నీకే తెలియాలి. అంటే ఏదో లాభం రాకపోతే నువ్వు మాట్లాడవు, నోరెత్తావు. లాభం లేకపోతే మాత్రం నా అంతటోడు లేడన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తావు. మరి ఆ రోజున నీ హయాంలో జరిగితే వైఎస్ఆర్ హయాంలో అని మమ్మల్ని ఎందుకు అంటావు? అంటే ఇటువంటిది ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. అది వైఎస్ఆర్ టీడీపీయా ఏ హయాంలో జరిగినా కానీ దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఆలయాలకు కానీ దేనికైనా సరే ఏ కార్యక్రమానికన్నా కూడా దాతలు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలి.
ఆ రోజు నువ్వు ప్రోత్సహించావు అనుకున్నాను, అందరం కూడా ఆ శిలాఫలకం. ఎందుకంటే నువ్వేం మాట్లాడలేదు, నువ్వు అసలు అబ్జెక్షన్ చెప్పలేదు, నువ్వు ప్రోత్సహించావు అనుకున్నావు. కానీ నీలో ఇంత దుర్మార్గపు చర్య ఉందని మేము అనుకోలేదు. అది కూడా దొంగచాటుగా తీయించవలసిన పని ఏమొచ్చింది రామకృష్ణారెడ్డి? ఆ శిలాఫలకం అర్ధరాత్రి ఆ శిలాఫలకాన్ని బద్దలు కొట్టించాలా నీ అనుచరుల చేత? ఒకవేళ నేను ఇదే విషయం నిన్ను సూటిగా ఒకటే అడుగుతున్నా రామకృష్ణారెడ్డి, నీకు సంబంధం లేకపోతే ఎవరైతే శిలాఫలకాన్ని బద్దలు కొట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతేకాకుండా ఆ శిలాఫలకం అక్కడ ఏ రకంగా ఉందో యథావిధిగా అదే ప్రకారంగా ఉండవండి. అంతేగాని అది ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ దాత వెంకటరెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2018 జనవరి 19వ తారీఖున, అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండగానే అప్పుడు పెట్టామని చెప్పారు. మరి అప్పుడు మాట్లాడింది ఇప్పుడు నీకేం అడ్డొచ్చింది అంటే నేను అన్నట్టుగా పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకోవాలి. నీ చూస్తుంటే నీ విధ్వంసాలు దాళ్ళు ఇవన్నీ చూస్తుంటే పిచ్చి పరాకాష్ఠకు చేరిందనమాట. లేకపోతే ఈ రకం పనులు చెయ్యు. అప్పుడేమో అడ్డు పెట్టలేదా, నీ హయాంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ అడ్డు పెట్టావా? ఏది ఏమైనా నువ్వు చేసే ఇటువంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో ఏ దాత కూడా ముందుకు రారు. దేనికి ఆ గ్రామమే కాదు, ఏ గ్రామంలోనూ కూడా దాతలు ముందుకు రారు. ఏదైనా కార్యక్రమం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే ప్రభుత్వం వల్ల, ఏ ప్రభుత్వం అయినా సరే, అది టీడీపీ అని వైఎస్ఆర్ అని ఏదైనా కానీ, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు జరగవు. దాతలు సహకారం ఉండాలి. దాతలు సహకారం ఉండాలంటే నువ్వు చేసే ఇటువంటి పనుల వల్ల ఏ దాత కూడా భవిష్యత్తులో ముందుకు రారు. ఎందుకు ఇంత ఖర్చు పెడతాం, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఉపయోగం ఉంది? రేపు పొద్దున మళ్ళీ శిలాఫలకాన్ని ఎవడో పిచ్చోడు వస్తాడు, ఆ పిచ్చోడు మళ్ళీ తీయించేస్తాడని డెఫినెట్గా దాతలు అనుకుంటారు. కాబట్టి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయకు, తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపించొద్దని రామకృష్ణారెడ్డి నీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నువ్వు మాట్లాడేమే సొల్లు కబుర్లు నా హయాంలో జరగలేదని నువ్వు చెప్పావు కదా, నీ హయాంలోనే జరిగింది అన్నది క్లియర్గా దాత ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి గారు తారీఖుతో సహా చెప్పారు. అంతేకాకుండా ఆ రోజున ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. ఇప్పుడు నీలాగా అర్ధరాత్రి శిలాఫలకాలు తొలగించేసే కూడా దొంగచాటుగా ఆ రకంగా చేయలేదు. పట్టపగలు ముహూర్త ప్రకారంగానే ఆ విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. ఆ రోజున సున్నామూర్తి విగ్రహాన్ని. తప్పుడు మాటలు మాట్లాడకు, నాకు సంబంధం లేదని ఇప్పుడు మాట్లాడతావేటి నువ్వు? ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా జరిగింది గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. అబద్ధాలు చెప్పకు. రోజు రోజుకి నువ్వు చెప్పి అన్నీ ఏదో విషయంలో ఇలా దొరికిపోతూ, అందుగురించే నేనేదో సొల్లు రామకృష్ణారెడ్డి అని కొన్ని విషయాలు అనుకుంటే అన్ని విషయాల్లోనూ కూడా ఇలా సొల్లు అన్నీ అబద్ధాలే. ఇటువంటి అబద్ధాలు మాటలు కట్టిపెట్టి నిజాలు మాట్లాడు. బసిరెడ్డి గారు ఆలయ నిర్మాణం చేశారు, సూర్యనారాయణమూర్తి ఆలయం. అవునండి. ఆయన పేరు తీసేసి అక్కడ ఎవరో ఒక రథం మీద సూర్యుడు 7 రాశుల మీద ఉన్న సూర్యుడు బొమ్మ పెడితే ఆయన పేరు పెద్ద అక్షరాలతో పెట్టి బసిరెడ్డి గారి పేరు చిన్న అక్షరాలతో పెట్టేస్తే ఎవరికి బసిరెడ్డి గారి మీద ప్రేమ ఉన్నట్టండి? అది నేను చూసి, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు బసిరెడ్డి గారి పేరు చిన్నది చేసేసారు, తప్పిది, పొరపాటిది, ఈ ఆలయం అంతా నిర్మాణం చేసింది ఆయన, ఇక్కడ ఒక 3-4 లక్షలతో విగ్రహం పెట్టి ఈయన పేరు మీరు ఇంత పెద్ద అక్షరాలతో పెట్టడం పొరపాటు కదా అని నేను ఖండిస్తే